హలో మిత్రులు, అంతా కుశలమేనా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మీరు థంబ్‌నెయిల్ చూసినట్లయితే అవునండి, ఇది నా 7 డే డయట్. ఈరోజు నుంచి నేను అయితే రా డయట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈ రా డయట్ చేయడం వల్ల వెయిట్ లాస్ అయితే బాగా అయిపోతారు. అండ్ ఈ రా డయట్లో ఏమంటే ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే ఫుడ్ తీసుకోవాలి. అందుకని 1 డే ముందు నుంచినే నేనేం చేస్తా ఉన్నానంటే బాడీ అడ్జస్ట్ కావాలని చెప్పి సో రా డయట్ ఎలా తీసుకుంటామో లాస్ట్ 7th డే అలాగే తీసుకుంటున్నాను. సో ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే నేనైతే 1 గ్లాస్ హాట్ వాటర్ తాగేదాన్ని. ఈ రోజు నుంచి హాఫ్ లీటర్ లేదంటే 2 గ్లాసెస్ హాట్ వాటర్ తాదామని చెప్పేసి ఫిక్స్ అయ్యి, సో ఇలా అయితే ఈ గ్లాస్ అయితే 2 గ్లాసెస్ అంటే హాఫ్ లీటర్ వాటర్ పడుతుంది దీంట్లో. సో అలా అందుకని చెప్పేసి 2 గ్లాసెస్ అయితే హాట్ వాటర్ అయితే తీసుకునేసాను. ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి బాగా మంచిది. సో అందుకని చెప్పేసి ఎవరైనా హాట్ వాటర్ తీసుకోవచ్చు, డైట్ చేసేవాళ్ళు మాత్రమే కాదు. ఇలా అయితే నా హాట్ వాటర్ కంప్లీట్ చేసేసా. అండ్ మార్నింగ్ 8 కల్లా నేను వెజ్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఏమేమి వేసి ప్రిపేర్ చేసుకున్నా అంటే క్యారెట్, బీట్రూట్, ఖర్జూర, కీరా దోసకాయ ముక్కలు అండ్ టమోటా వేసేసి నేనైతే వెజ్ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నా. ఈ వెజ్ జ్యూస్ తాగడం వల్ల ఏమంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎవరికైనా ఉంటే రెగ్యులర్గా వచ్చేస్తుంది. అండ్ ఫేస్ గ్లో కూడా బాగా వస్తుంది. మనం ఎలాంటి మేకప్ ఐటమ్స్ కూడా యూస్ చేయకుండా మనకైతే ఫేస్ అయితే బాగా గ్లో వచ్చేస్తుంది. అండ్ బ్లడ్ అయితే క్లాట్స్ పోతూ ఉంటుంది కదా పీరియడ్స్ టైంలో, వాళ్ళకు కూడా నేను పెయిన్లెస్ పీరియడ్ని అయితే తెచ్చి ఇచ్చేస్తుంది. ఇలా అయితే వెజ్ జ్యూస్ కంపల్సరీగా తీసుకోవాలి, పర్ డే ఒకసారి అన్నాను తీసుకోవాలి. సో ఇలా అయితే వెజ్ జ్యూస్ కంప్లీట్ చేసేసా. అండ్ బ్రేక్ఫాస్ట్కి 2 అవర్స్ అయితే గ్యాప్ ఇచ్చేసా. మార్నింగ్ 11 స్ప్రౌట్స్ పెట్టుకున్నా, ఒక ఖర్జూర పెట్టుకున్నా అండ్ దానిమ్మ గింజలు అయితే పెట్టుకున్నా. ఇలా మూడింటిని బాగా కలిపేసి సాల్ట్ కూడా వేసుకోలేదు. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మనము ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల హెయిర్ లాస్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడాను హెయిర్ గ్రోత్ అయితే స్టాప్ అయిపోయి బాగా వచ్చేస్తుంది. టేస్ట్ కూడా బాగానే ఉంది, తినొచ్చు. అండ్ ఫస్ట్ డే తిన్న వాళ్ళకైతే అడ్జస్ట్ అవ్వదు. మనం వెయిట్ లాస్ హెల్తీగా ఉండాలంటే కంపల్సరీగా తీసుకోవాలి. కాబట్టి ఇలా నా బ్రేక్ఫాస్ట్ అయితే 11 కంతా ముగిచ్చేసా. అండ్ ఆఫ్టర్నూన్ చెప్పా కదా 2 టైమ్స్ మాత్రమే రా డయట్ తీసుకోవాలి అని చెప్పేసి ఫుడ్. అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ అలా ఖాళీగా వదిలేస్తే గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది. కాబట్టి నేను ఫ్యాట్ కట్టర్ పౌడర్ని అయితే ఇలా వాటర్లో కలిపేసుకొని తాగేస్తూ ఉన్నాను. ఇది కూడా నేను లెమన్ యూస్ చేసుకుంటే బెటరు, ఇందులోకి బాగుంటుంది. జీరా పౌడర్ అలాగే లెమన్. మీకు ఈ ఫ్యాట్ కట్టర్ పౌడర్ ఎలా రెడీ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పేస్తాను. మీకు ఏమైనా కావాలంటే కామెంట్లో చెప్పండి. అండ్ ఇలా ముగిచ్చేసాక ఈవినింగ్ ఒకేసారి 6:30లో అయితే ఫ్రూట్స్లో డిన్నర్ అనేసి ముగిచ్చేసా. నేను దానిమ్మ పండ్లు, కొంచెం బనానా తీసుకున్నా అండ్ అలాగే కీరా దోసకాయ ముక్కలు, ఇతర ఒక 4 to 5 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నా. మనము నైట్ టైం డిన్నర్లో ఇలా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏమంటే ఎర్లీగా డైజెషన్ అయిపోయి నైట్ అంతా మన బాడీలో ఉన్న ఫ్యాట్ని అయితే గ్లూకోజ్గా కన్వర్ట్ చేసేసి మన బాడీ యూజ్ చేసుకుంటుంది. కాబట్టి మనమైతే త్వరగా సన్నబడడానికి యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.